జ్వరం పెట్టుకొని 180కి నువ్వు కుట్టి 500 నాతో ఖర్చు పెట్టిద్దామని చూస్తున్నావు అంతే కదా. రావాలంటే తిరిగిద్దా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా నాకైతే 3 రోజులు అయితే అయిపోతుంది అనమాట. ఫుల్ ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ తోటి అయితే నాకు అసలు కొంచెం కూడా ఓపిక లేదు. బాగా చలి జ్వరం అనమాట. ఇంకా హాస్పిటల్ పోయి కూడా చూయించుకొని ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నా, కానీ ట్యాబ్లెట్స్ వేసుకున్నంత వరకే ఇంకా తక్కువ ఉంటుంది. ఆడికెళ్ళి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే కొంచెం కూడా ఓపిక లేదు. ఈ బ్లౌజ్ కుట్టడానికి కస్టమర్కి ఏమో అర్జెంటుగా బ్లౌజర్ కావాలంట. అంటే ఇంకా వరలక్ష్మి పూజలు ఉంటాయి కదా, ఇంకా దానికోసం అని చెప్పి అయితే ఇంకా వాళ్ళైతే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటారు అనమాట. నాకు అసలు ఓపిక లేదు. వాళ్ళు ఒక 3 బ్లౌజులు ఇస్తే 2 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేసిన. అప్పుడు బాగానే ఉండే కాబట్టి స్టిచ్చింగ్ చేసిన. ఈ బ్లౌజ్కి అయితే ఓపిక లేదనమాట. అదే విషయం అయితే కస్టమర్ తోటి అయితే చెప్పినమాట. ఇట్లా అక్క నాకు అసలు ఓపిక లేదు, కొంచెం కూడా ఏమనుకోకుండా కొంచెం 2 బ్లౌజులతోటి అడ్జస్ట్ కాండి అని అయితే చెప్పినుంటి. లేదురా పూజలు ఇదే కట్టుకుంటారు, నాకు ఖచ్చితంగా ఇది కావాలని అయితే అన్నదనమాట. ఇంకా అట్లా అనడంతో నాకు అసలు ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. ఇక కటింగ్ చేసి పెట్టుకున్నాను కానీ స్టిచ్చింగ్ అయితే చేయలేదన్నమాట. సరే తీయ అని చెప్పి అయితే ఇంకా నేను కొంచెం ఓపిక తెచ్చుకున్నాను అనమాట. పొద్దుగాలనే ఇంకా మిషన్ పైనకైతే ఎక్కేసిన. ఇప్పుడైతే టైం అయితే ఇంకా 7 అవుతుంది అనమాట. 7 గంటలకే ఇంకా ఖాళీ బ్రష్ చేసుకొని ఇంకా మిషన్ పైనకైతే ఎక్కేసిన అనమాట. ఎక్కేసిన బ్లౌజ్ అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా. అసలు కొంచెం కూడా ఓపిక అనేది లేదనమాట. ఓపిక తెచ్చుకొని మరి స్టిచ్చింగ్ చేస్తున్నా. ఇట్లా కళ్ళు అసలు చూస్తుంటే కూడా, సూదిని చూస్తుంటే కూడా అసలు నా కళ్ళు సరిగ్గా కనిపిస్తలేదు. అట్లా అయిపోయింది సిచ్యువేషన్ మొత్తం కూడా. ఇట్లా నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తుంటే మా ఆయన చూడండి ఇంకా నన్ను ఇట్లా ఆట పట్టిస్తుండో. ఇంకా ఫుల్ వీడియో అయితే రన్ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. స్టార్ట్ చేసినాం. జ్వరం పెట్టుకొని తెల్లందాకా జ్వరం పెట్టుకొని గింత పొద్దుగాల స్టార్ట్ చేసినవింది. ఇలా శ్రావణ శుక్రవారం అంట, ఆమె పూజ చేసుకుంటుందంట. నైట్ నాకు చాతనైతే లేదక్క, జ్వరం వచ్చింది అని చెప్పినా కానీ కూడా ఎట్లకెళ్ళి 9 గంటలకల్లా పుట్టిరా అనేసి అని. ఎట్లకెళ్ళి నేను నాకు జ్వరం వచ్చినా సరే, నువ్వు చచ్చిపోయినా సరే కుట్టిమన్నదా? ఈ చాయ్ తాగినావు మరి? ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత తాగుతా. ఆ గోలు అన్న వేసుకోవాలి కూడా ఆకనకన పోదాం. అంతగానం కుట్టి ఎంత ఇస్తారు ఈ జాకెట్కు? నీకు కుడితే జాకెట్కి వచ్చి 180. జ్వరం పెట్టుకొని 180కి నువ్వు కుట్టి 500 నాతో ఖర్చు పెట్టిద్దామని చూస్తున్నావు అంతే కదా. జ్వరం వచ్చిందని పొద్దుకి చెప్పిన మంచిగా, నేను జ్వరం వచ్చిందక్క ఇప్పుడు కాదు అంటే, లేదురా నాకు ఖచ్చితంగా వరలక్ష్మి పూజకు నేను కట్టుకుంటా, నాకు కావాలనేసి అన్నది. అర్థం చేసుకోరు, అస్సలు అర్థం చేసుకోరు. మళ్ళీ పైసలు అడిగిన, ఇట్లా బాగాలేదక్క హాస్పిటల్ పోవాలి, కొంచెం పైసలు పంపి. రాత్రి 2 బ్లౌజులు పంపించిన. బాగాలేదక్క కొంచెము హాస్పిటల్ పోవాలి, 2 బ్లౌజులు కుట్టిన చెప్పిన, తీసుకోమన్నట్టు. అయితే పైసలు ఏమన్నట్టు అడిగిన. అంటే పైసలు ఇప్పుడు లేవురా నాకు బాగాలేదక్క జ్వరం వచ్చింది, పైసలు ఇయ్యక్క. మరి నువ్వు ఆ జాకెట్లు ఇచ్చేది లేకుండా మరి ఎందుకు ఇచ్చినావు? ఫీవర్ వచ్చింది కదా, నేను దాని గురించి అంటున్నా. మరి ఇప్పుడు నాకు జీతం రానికి కూడా నాకు టైం పడుతుంది. మధ్యలో ఒడియాడుగా జీతం నాకు. ఆ ఛాయ్ అయితే తాగుపో. డోలో గోలు ఉందిగా, వేసుకోవడం. ఇది అయిపోతే జర నిమ్మడం అయితే జర గోలు వేసుకుని కోసేపు పండుకుంటాం. పండుకున్న తర్వాతనే మన పని ఉంటే వేసుకొని. అసలు చాలా అయిపోలేదు. మరి నాకన్నా చెప్పు, నేనన్నా కుడతా. నువ్వు కుట్టినట్టే అది బ్లౌజ్ వేసుకున్నట్టే. ఎందుకు నాకు కుట్టరాదా? ఈ మిషన్కి ఇవన్నీ ఎట్లా పెడతారు దారాలు? ఎట్లా పెడతారు? అట్లనే ఉంటుంది. ఇగో ఇది ఉంది కాబట్టి ఇది ఈ నుంచి ఇటు పెడతా, ఆ కిందికి పెడతా, ఆ దారం పెట్టే దాంట్లో ఆ దారం పెట్టేస్తా, అయిపోయా అంతే. నువ్వు కుట్టిన తర్వాత వాళ్ళు బ్లౌజ్ వేసుకుంటారు, వాళ్ళు ఇష్టం వేసుకోలేదు, కుట్టియాలి అంతే. నేను తర్వాత తీసుకొచ్చి నా ముఖం మీద పడేస్తారు. ఏం జాగ్రత్త మరి జ్వరం వచ్చిందని చెప్తా నేను, అందుకే నేను కుట్టినా. మా వైఫ్కి జ్వరం వచ్చింది, ఆమెకు శాత కాలేదు, నేను కుట్టినా. ఏమనుకోకూరు, ఈసారి నెక్స్ట్ టైం మంచిగా కుడుతుందని చెప్తాను.
ఏం కదా బాగా అస్సలు ఓపిక లేదు. ఇది ఇప్పుడు ఈ టైంకి నాదే అయిన ఉంటే పక్కకు పడేస్తుంటే, ఎంత పెద్ద పండుగ ఉన్నా కానీ కూడా ఇట్లా బాగా లేకపోతే ఇప్పుడు కాదు రేపు అయినా ఇప్పుడు వేసుకోకపోతే ఏమైతుంది, ఉన్న చీరతోటి అడ్జస్ట్ అవుతా అన్నట్టుగా అనుకుంటుంటే. కానీ ఆ అక్క అర్థం చేసుకోలేదు కదా నీ బాధ. అర్థం చేసుకునే వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు, అందరూ అట్లా ఉండరు. కానీ అయినా అట్లా కాదు, మళ్ళా వీళ్ళు నీకు ఎలాంటి వాళ్ళు ఇస్తారు. నేను చూస్తున్న కాడికి అయితే అర్జెంటు రేపే కావాలంటారు చూడు, వాళ్ళే తెచ్చిస్తారు నీకు. ఎందుకో ఏమో మరి. నువ్వు మళ్ళా సరిగా పైసలు కూడా ఇయ్యరు అనుకుంటా, ఇయ్యరు కదా. అర్జెంటుగా అంటారు, అర్జెంటుగా అన్నప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రా మనీ అడిగినాం అనుకో సప్లై ఇయ్యరు. నేను వాళ్ళ తగ్గట్టు వాళ్ళు నా తగ్గట్టు. నేను ఎక్కువ వాళ్ళని బలవంతంగా పైసలు అడిగా, ఇస్తారు ఎవరైనా ఒకటే కదా, ఇక వాళ్ళ ప్రాబ్లం ఎట్లుందో అనుకుంటా. కానీ ప్రతిసారి నేను చేసిన తప్పేందంటే ఫస్ట్ వాళ్ళకి అలవాటు చేసిన, వాళ్ళు పైసలు తీసుకురాకున్నా కానీ కూడా వాళ్ళకి బట్టలు ఇచ్చి పంపించడం ఫస్ట్ అలవాటు చేసిన. దానివల్లనే వాళ్ళకు అదొక ప్లస్ పాయింట్ అయిపోయి ప్రతిసారి అట్లా చేస్తారు. చిరాకు కుడుతుంది అసలు. మిషనే కుట్టకపోతే అవుతలేదు, నాకు దమకంతా కడిపోతుంది. సరే ఇట్లా చేతగానప్పుడు కూడా ఇవి కుట్టాలి, హెల్త్ బాగాలేనప్పుడు కూడా కుట్టి. అందుకే నేను ఏమంటున్నా అంటే నాకు నేర్పి, నాకు వచ్చు ఆల్రెడీ జడ్జర్ కుడుతుందా నిజంగా కుడుతుందా కుట్టుపోని చూస్తా. ఏదో మాట వరుస కంటే నిజంగానే లేచినవేంది. కుట్టు చూస్తా, కుట్టు పోలో కుట్టుపో కుట్టుపో చూస్తా ఎట్లా కుడతావు. కుషో కుట్టు కుషో కుషోయే కుషో కుట్టు. నిజంగా నేను కుట్టు నేర్చుకుంటే నాకు ఇట్లా హెల్త్ బాగాలేనప్పుడు అన్న యూజ్ అవుతుంది కదా. కుట్టు కుషో కుట్టే. మీది కన్నారు, మీది కానీ అందులో అది పెట్టాలి. ఏంటిది అంటారు లివరా అంటే లివర్. ఇప్పుడు బండ్లకు ఇప్పుడు హాఫ్ లివర్ ఇట్లా ఉంటది కదా, ఇప్పుడు జనరేటర్ ఏమో నాకు తెలియదు ఏమంటారు ఏమో. మీది కనాలి, మీది కానీ ఆ క్లాత్ పెట్టి తర్వాత కిందికి అనుకోవాలి. అయితే ఖరాబ్ చేయగలవు. టైం వేస్ట్ అవుతుంది బాబా. అది స్టూల్ తీసుకురా ఇదే సూదటం వస్తుంది, ముంగటి పోతలేదు ఇది. సుది పైన కనుక్కోవాలి. ఇప్పుడు అది బాబీ లివర్, దీని పేరు లివర్, మీకు తెలియదు కాబట్టి లివర్. చెప్పండి ఫ్రెండ్స్, ఇది లివర్ అంటారు ఏమంటారు కామెంట్లో టీఎఫ్. చికెన్ లివరా తింటావా? ఏ కానీ లోపు ఒడవని కరెక్ట్ చెప్పిందా లోపు బావా. అదా ఇచ్చేదే మిషన్, అదే అది కిందనే ఉండాలి, కడ పెట్టుకోవద్దు, అన్ననే పెట్టుకోవాలి. కాలు ఇంత పొడుగు ఆడి చాపాలి. మరి నట్లే చాపుతా వెళ్ళ. ఇది తిరుగుతుంది, అది కూడా తిరుగుతుంది. అది దారం కదా, దారం రావాలంటే తిరుగుతా. అది అట్లనే ఉరుకుతుంది. గుట్టొచ్చింది చూసినావా? వచ్చింది సగం మూసిపోయినట్టు కట్టెలు. ఏ లేవో ఆగు, ఫస్ట్ కుట్టేసిన. అరే జర్రంతా కిలో లేచినట్టు ఉంది, అంతే మంచిగా వచ్చింది కానీ జర్రంతా లేచింది. కానీ డైలాగ్స్ చాలా గ్రేట్, చాలా గ్రేట్. ఏమన్నా జర్నీ నేను కుట్టినట్టే, నువ్వు కుట్టినట్టే కస్టమర్ పైసలు ఇచ్చినట్టే. కానీ లేవు ఇక టైం వేస్ట్.
ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక కుట్టేసిన, వీళ్ళు ఏమో నన్ను అది చేస్తారు. ఫస్ట్ కుట్టే ఒక ఇంత మంచిగా వచ్చింది, జర తొక్కతాన పోయింది అంతే. ఇక సూత్తోడు కుట్టుకుంటే నడిచిపోతుంది కదా ఫ్రెండ్స్. సరే ఎంకరేజ్ చేయాలి ఇట్లా. సరే కుట్టు కుట్టు. నాకు టైం లేదు, అర్జెంట్ బ్లౌజ్. టైం లేదంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసుకుంటా. డిస్టర్బ్ జ్వరం వచ్చింది కదా అందుకే మరి చెప్పు. లేవురా, ఇక వీడు వచ్చిండు ఇప్పుడు. వాడు కుడతాడా? కుట్రా లేవురా బాబు. మనం కుడితే ఇక మమ్మీ ఆరామ్సే ఉంటది. ఇక లేవురా లేవురా. ఏడ కూర్చోండి లేవు బాబు. అరే వీని తీసుకో బాబా, నా బ్లౌజ్ మళ్ళీ మేము ఫోన్ చేస్తూనే ఉంటది. ఇక ఈ అబ్బా తీసుకో జరా ప్లీజ్. నాకు చాలా అవుతుంది. భయ్యా ఇట్లుంటదన్నమాట టైలర్ పరిస్థితి. ఖచ్చితంగా మనకు ఎంత హెల్త్ బాగా లేకున్నా ఎట్లున్నా కానీ కూడా కంపల్సరీగా బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వాలి. వాళ్ళు అనుకున్న టైంకి మనకు ప్రాబ్లం ఉంది కొంచెం ప్లీజ్ ఏమనుకోకుండా మనీ ఇవ్వండి అని మనం రిక్వెస్ట్ చేసి అడిగినా కానీ కూడా వాళ్ళైతే ఇంకేదో ఒక రీజన్ అయితే చెప్పేసి అయితే వెళ్ళిపోతారన్నమాట. ఇంకా ఆ రోజు ఇస్తాము, ఈ రోజు ఇస్తాము, ఫోన్పే చేసాము, అట్లా ఇట్లా అని చెప్తా ఉంటారు. మొన్న ఒక 8 బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకుంది కస్టమర్ అని చెప్పిన కదా, ఆ కస్టమర్కి కూడా ఫీవర్ వచ్చిందని చెప్పి అయితే ఫోన్ అయితే చేసి ఉంటానమాట. చేస్తే ఆ కస్టమర్ అయితే ఇంకా ఊరిపోతున్నా అని చెప్పి అన్ని బ్లౌజులు కుట్టించుకొని ఓన్లీ 200 మాత్రమే ఇచ్చింది. ఇట్లా చేస్తే మనము అసలు కుట్టి ఏం లాభము అన్నట్టుగానే అనిపిస్తుంది అన్నమాట. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకొని ఒక టైలర్కి ఏం అమౌంట్ టైంకి ఇవ్వడం నేర్చుకోండి ప్లీజ్. జ్వరం వచ్చినాయి, పళ్ళు తోమిలేనో కూడా గుర్తులేదు. అట్లా అయిపోతుంది పానం అంతా. అసలు డిఫరెంట్గా అవుతుంది అన్నమాట. ఎట్లా అవుతుందో నాకే తెలుస్తలేదు. జ్వరం వస్తే ఎట్లుంటుందో మీకు కూడా తెలుసు కదా. అసలు కొంచెం కూడా ఓపిక లేదనమాట. ఇక ఇప్పుడైతే ట్యాబ్లెట్ వేసుకుంటున్నా. నేను పళ్ళు తోముకోలేను నేను అంటే మా ఆయన తోముకున్నాం అనేసి అంటుండ్రు. సరే ఇక గోలైతే వేసుకుంటా ఫస్ట్. నాకైతే అసలు వీలైతే లేదనమాట. మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది జ్వరము. కాబట్టి గోల్ వేసుకుని అయితే ఇదైతే మొత్తం కంప్లీట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసిస్తాను. ఎమ్మింగ్ అయితే ఏం చేయను. ఎమ్మింగ్ చేయడానికి అసలే ఓపికలేదు నాకు. నా అవతారం చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది నాకు హెల్త్ ఎట్లున్నది అనేది. ఈ టైంలో వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మీరు అనుకోవచ్చు మరి ఇట్లాంటి టైంలో వీడియో ఎందుకు చేస్తున్నా అనేసి. వీడియో చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే అందరూ ఒకటేలాగా ఉండరు, కస్టమర్స్ కూడా కొంతమంది మాత్రమే ఉంటారు. వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నా. ఒక టైలర్ స్టిచ్చింగ్ చేస్తుందంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇంట్లో పనులు అంటే అవన్నీ పక్కకు పెట్టేసి ఇట్లా హెల్త్ బాగాలేనప్పుడు కూడా చేయడం అంటే పెద్ద కష్టము. ఇంత హెల్త్ బాగాలేనప్పుడు ఇంట్లో పనులే పక్కకు పెట్టేస్తుంటాము చాలా మటుకైతే. అట్లాంటప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలంటే ఇంకా దాన్నే చూడాలంటే ఇది క్లాత్ అటు ఇటు ఎటు పోకుండా కరెక్ట్గా పట్టుకొని చేయాలంటే చాలా అంటే చాలా కష్టం అనమాట. కాబట్టి ఇక తప్పట్లేదు. మా ఆయన ఏమో నాకు హెల్ప్ చేస్తా అంటుండే కానీ ఇంకా ఆయనకు రాదు కదా. ఆయన ఏదో ఇక కామెడీ చేస్తుండే కొంచెం అట్లనమాట. ఓకేనా, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.